దేవతలు తమ ప్రాణాలను యజ్ఞగుండంలో సమర్పించడం వల్ల లలిత త్రిపుర సుందరీదేవి అవతరించారని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు మన్మధుడిని భస్మం చేసిన తర్వాత ఆ భస్మం నుంచి ఆవిర్భవించిన వాడే బాండాసురుడు అనే రాక్షసుడు. ఆ రాక్షసుడు పెద్ద తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి వశపరుచుకున్నాడు. బ్రహ్మ నుండి వరం పొందాడు, తనని ఎవరు చంపలేరని. దేవతలందరూ శివుని వద్దకు మొరపెట్టుకోగా అప్పుడు శివుడు పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. మహాసముద్రాన్ని ఎండగట్టి దానిని ఒక యజ్ఞగుండంగా తయారు చేశాడు పరమశివుడు. ఆ పెద్ద యజ్ఞం జరిగిన తరువాత ఆ యజ్ఞగుండంలో దేవతలందరూ తన ప్రాణాలను అర్పించారు. ఆ యజ్ఞఫలం నుంచి ఆవిర్భవించిన తల్లే లలిత త్రిపుర సుందరీదేవి. ఆ అమ్మవారు తిరిగి ప్రాణత్యాగం చేసిన దేవతలందరినీ మరలా సృష్టించింది, ఈ ప్రకృతిని మరలా సృష్టించింది. అప్పుడు ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క ఆయుధాన్ని, ఒక్కొక్క శక్తిని ఆమెకు ప్రసాదించారు. భయంకరమైన యుద్ధం తర్వాత అమ్మవారు తన శ్రీచక్రాయుధంతో బండాసురుణ్ణి సంహరించారు, దేవతలకు విముక్తిని కలిగించారు. లలిత త్రిపుర సుందరీదేవిని అందం, కరుణ, జ్ఞానం, ఐశ్వర్యం, రక్షణ యొక్క ప్రతిరూపమని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మీ కమెంట్స్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి.